పర్సన్ ఇలా అడుగుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఈ సమస్య వస్తుందా? అంటే పైలోనిడల్ సైనస్ కూర్చుంటేనే ఎక్కువసేపు కూర్చుంటేనే వస్తుందని అడుగుతున్నారు. ఏంటి సార్ అది? రైట్. సో పైలోనిడల్ సైనస్ అనేది కూర్చుంటే వచ్చే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్‌గా అండి. కూర్చోవడం అనేది పైలోనిడల్ సైనస్ వన్ ఆఫ్ ది బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. సో కూర్చుంటే ఏమవుతుంది? బటక్స్ పైన ప్రెషర్ పడుతుంది. బటక్స్ పైన ప్రెషర్ పడినప్పుడు ఏం జరుగుతుంది? బటక్స్ పైన స్కిన్ ఉంటుంది కదా! ఫ్లాట్ ప్లేస్ ఉంటుంది. అక్కడే టెయిల్ బోన్ అంటాం కదా! అక్కడ స్కిన్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఎప్పుడైతే స్కిన్ స్ట్రెచ్ అవుతుందో దాంట్లో స్వెట్ పోర్స్ ఉంటాయి. స్వెట్ పోర్ అంటే చెమట గ్రంథులు. అవి ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఈజీగా దాంట్లోకి డస్ట్ పోవడము, దాంట్లోకి పేపర్ పోవడము, దాంట్లోకి మన క్లాత్ ఉంటుంది కదా! క్లాత్ పీసెస్ పోవడము, హెయిర్ పోవడము, ఇన్ఫెక్షన్ పోవడం ఇదంతా జరిగి లోపల ఇన్ఫెక్ట్ అయిపోతుందనమాట. ఇన్ఫెక్ట్ అయినప్పుడు అక్కడ పస్ వస్తుంది, బ్లడ్ వస్తుంది, పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది. సో ఇవన్నీ కామన్‌గా చూస్తాం. కూర్చోవడమే కాకుండా కూర్చొని రైడ్ చేస్తే అంటే ట్రావెలింగ్ చేస్తే బస్సులో గానీ, కార్‌లో గానీ, జీప్‌లో గానీ ఎస్పెషల్లీ టూ వీలర్ అదెందుకో మనం చూద్దాము. ఇట్లా రైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్ట్రెచింగ్ అనేది ఇంకా ఎక్కువవుతుంది. సో పోయేటప్పుడు ఏదైనా గుంతలొస్తాయి. గుంతలో పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది? స్కిన్ ఇంకా స్ట్రెచ్ అవుతుంది. ఈజీగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి వీళ్ళలో ఎక్కువ కూర్చోనే వాళ్ళలో ఎక్కువుంటుంది. అంతకంటే ఎక్కువ రైడ్ చేసే వాళ్ళలో ఉంటుంది. కూర్చొని ట్రావెలింగ్ చేసే వాళ్ళలో ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ ఎవరిలో ఉంటుందంటే టూ వీలర్ రైడ్ చేసే వాళ్ళలో మనం కామన్‌గా చూస్తాం. ఎందుకంటే టూ వీలర్‌కి షాక్ అబ్జార్బర్స్ అనేవి అంత బాగా ఉండవన్నమాట. చిన్న గుంతైనా అక్కడ ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. ఎక్కువ స్ట్రెచ్ అయినప్పుడు స్వెట్ పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఈజీగా అక్కడ ఇన్ఫెక్షన్ అనేది చేరుతుందన్నమాట. అందుకు ట్రావెలింగ్ అనేది లేకపోతే సిట్టింగ్ అనేది ఎస్పెషల్లీ టూ వీలర్‌లో ట్రావెల్ చేయడం అనేది చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ మన పైలోనిడల్ సైనస్‌కి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టూ వీలర్ రైడర్సే ఉంటారు. లేకపోతే ఫోర్ వీలర్ రైడర్స్ కూడా మనకు పైలోనిడల్ సైనస్‌తో చాలా బాధపడుతూ ఉంటారు. వీళ్ళల్లోనే కామన్‌గా వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి పైలోనిడల్ సైనస్‌తో బాధపడుతున్నట్టయితే, సర్జరీ లేకుండా పర్మనెంట్ ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే ఫిడికా సింపతిని రీచ్ అవ్వండి.